ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ రోజు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు ఆరాధించడానికి పూర్వం కొన్ని వాక్య లేఖనాల భాగంలో మనం చూసుకుని ప్రభువుని మహిమపరుద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం. మనకు తెలిసినటువంటి వాక్య భాగం ఇది 11 నుంచి 22 వరకు మనం మార్చి చదువుకున్నాం. మరియు ఆయన ఎట్లనో లోకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 22 వరకు మార్చి చదువుకున్నాం. మరియు ఆయన ఎట్లనో ఒక మనిషికి 2 కుమారులు ఉండరి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకుని ఆ దూరదేశంలో ప్రయాణమైపోయి అతడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడింది కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకును అని అతనితో చెప్పుదని అనుకుని లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాను. 20 వరకు చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడు కానెను. 22 అందరూ కలిసి చదువుతాం. అయితే తండ్రి తన దాసుని చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదముల చెప్పులు తొడుగుతుంది. మరొకసారి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి బాధ్యత చేరినాం. మీరే సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మాతో బలపరచండి ప్రభు. తండ్రి, మేము అయోగ్యులని నీ కృపకై మాత్రం కూడా పాత్రను కామని ఒప్పుకుంటున్నాం ప్రభా. నీవే మాకు తండ్రి ప్రశస్త వస్త్రం గురించి ఇష్టపడే దేవుళ్ళని ప్రభా. నైనా నీ యొక్క ఉంగరమును ఆ జన మీ యొక్క నైనా మీరు అనుగ్రహించిన దేవుడు అని, మీ యొక్క చెప్పులు కూడా మీరు అనుగ్రహించిన దేవుడు అని కొందరు మీరు నడిపించండి. మీరు సహాయం కోరుతుంది సమస్తము నీ దేవుడు అర్పిస్తూ నా ప్రభు పేరు రక్షణ వేస్తున్నాము ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగము మనకందరికి కూడా సుపరిచితమైనటువంటిదే. అయితే దీంట్లో మనం చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు అని అంటాం, ప్రొడిగల్ సన్ ఇంగ్లీష్లో. ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకుంటే తన జీవితంలో తన సొంత నిర్ణయాలతో తన తండ్రిని ఆస్తిని అడిగి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. వెళ్ళిపోవడమే కాదు, తన జీవితంలో సర్వమును కూడా కోల్పోయినట్టుగా చూస్తున్నాం. సర్వమును కోల్పోవడం అంటే అన్నీ కోల్పోయాడు. అతను అన్నటువంటి ఇంటికి వచ్చిన తర్వాత అతను చెప్పిన ప్రార్థన ఏంటంటే, నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను సరిపోను, యోగ్యుడని కాను, నన్ను కూలి వారిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పొద్దని అనుకుని లేచి తండ్రి వద్దకు వెళ్ళాను. అంటే కుమారత్వమును కూడా అతను కోల్పోయాడు. అంటే దాసుడిగా ఉండ పరిస్థితి కలిగినటువంటి ఈ చిన్న కుమారుడిని మనం చూస్తూ ఉన్నామండి. చిన్న కుమారుడి జీవితంలో తన ఆస్తి అంతా కూడా పంపబడింది. తనకి దుర్వ్యాపారం వల్ల మరి ఎలా ఖర్చు చేసాడో మొత్తం ఖర్చు చేశాడు. ఇప్పుడు దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కోల్పోయిన సమస్తాన్ని, మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ రక్షణను, ఆ గొప్ప నిరీక్షణను మనం గతకాలంలో మనం ఏం చేయబడ్డామంటే అన్నీ కూడా కోల్పోయిన వారంగా ఉన్నాం.
ఎందుకు కూడా మనం దాన్ని పొందనర్హులుగా లేనప్పుడు మనం ఏం చేయబడ్డామంటే దేవుని యొక్క మహాకృప చేత మనము రక్షింపబడినట్టుగా దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తుంది. ఈ రక్షణ కార్యము మనలో, మన జీవితంలో ఆ కోల్పోయినటువంటి ఆ యొక్క ఉంగరము అంటే మళ్ళా తనకు అది అధికారం అనుగ్రహించబడ్డ ఉంగరం అనేది రాజు ఉంగరము తీసి మనకు పాత గ్రంథంలో వస్తే అప్పుడు ఈ యొక్క హామాను దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఉంగరం తీసుకుని తన రాజముద్ర అనమాట. ఉంగరం దేనికంటే తన అధికారానికి సూచన. మరలా ఉంగరాన్ని తొలగించారు. అంటే కోల్పోయినటువంటి అధికారాన్ని మరలా అనుగ్రహించుట. అంతేకాదు రెండవ విషయం ఏంటంటే వస్త్రములు, తన కోల్పోయిన వస్త్రములు. ఆ దారి దోపిడీ చేయబడినటువంటి ఆ దాసుడు, యాజకుడు, లేవీయుడు దాని కింద వెళ్ళిపోతాడు. మంచి సంరక్షణ వస్త్రాలని కూడా దొంగిలించారట. అంటే మనకున్న వస్త్రాలు ఏమున్నాయి అని అంటే, మనకున్నటువంటి ఏమున్నాయంటే మనకి యెషయా గ్రంథంలో మనం చూసుకుంటే వస్త్రాలు కనబడుతుంటాయి. అక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రములు. యెషయా గ్రంథము 61 చదవండి. 61 మనకి 3వ వచనం నుంచి మొదలవుతుంది. చదవండి. సుయంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనందమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారి విచుటకు ఆయన నన్ను పంపుతున్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తకంలో యెహోవా నాటి చేతని వారికి పేరు పెట్టబడదు. ఉల్లాస వస్త్రాన్ని చూసాం, ఇక్కడ స్తుతి వస్త్రమును చూసాం, 10వ వచనంలో రక్షణ వస్త్రములను చూసాం. దేవుడు ఈ వస్త్రములు ఇచ్చాడు. మళ్ళీ ప్రాణంగాలను చూస్తే చల్లని వస్త్రములు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, స్తుతి చేయడం అంటే ఇక్కడ అదొక వస్త్రం. అనేకులకు రాదు, ఆరాధించలేదు, కానీ మనకి ఇచ్చాడు. ఏంటి అంటే ఆరాధించేటువంటి వస్త్రాన్ని, స్తుతించే వస్త్రాన్ని కూడా ప్రభువారు మనకు అనుగ్రహించాడు. మనం ఎందుకంటే ప్రభువారిని స్తుతించాలి, ఎందుకంటే మనం ప్రభువారిని ఆరాధించాలి అని అనుకుంటే కనుక మనము గత కాలంలో ఏమై ఉన్నామో తెలిస్తే మనం ఖచ్చితంగా స్తుతిస్తాం, ఖచ్చితంగా మనం ఆనందిస్తాం. మనం కోల్పోయిన వారము, అన్ని కూడా కోల్పోయిన వారము, అధికారాన్ని కోల్పోయి. ఎందుకంటే పాపముల చేతను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందరికీ తెలిసిందే, అయినా చదివితే మంచిది. వెరీ గుడ్. మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేని చేత చనిపోయిన వారమండి? అపరాధములు పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నవారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరు బ్రతికించారు? ఎప్పుడు చచ్చిపోయాము, ఎప్పుడు బ్రతికామని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం చనిపోయిన పరిస్థితిలో ఉన్నాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పాప స్థితిలో దేవుని ఎరుగని వారంగా, దేవునైతే ఎవరైతే ఎరగకుండా ఉంటారో, దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే కోల్పోయారో, దేవుని ఆత్మ ఎవరినైతే ఎడబాసిందో వారందరూ చచ్చిన స్థితిలో ఉన్నట్టే. ఆదాము అవ్వలు ఏదైనా వనం నుంచి వెళ్ళిపోయారని వింటున్నాం. ఏదైనా వనం అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నుండి వారు త్రోయబడ్డారు. ఎందుకోసం? వారి పండులో ఏం లేదు, మహత్యం పండులో ఏమి లేదు. కానీ ఏదైతే తినకూడదని చెప్పాడో అది తిన్నారు కాబట్టి అది పాపంగా ఎంచబడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని యొక్క సన్నిధి వారు కోల్పోయారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పాపమును చూసి వార్చలేని దేవుడు. అటువంటి దేవుడు ఆ సన్నిధి ఆ మనుషుల దగ్గర ఉండాలని ప్రయత్నం చేసి ఏదేను అని వనంలో ప్రభువారు చల్లకుండా ఆయన వచ్చి మాట్లాడుతుండేవాడు. అయితే వారు చేసిన పాపమును బట్టి ఆయన పాపమును సహించలేక వారిని ఏం చేశాడంటే బయటికి తోలివేశాడు. తోలివేసిన తర్వాత ఆ కోల్పోయిన అంటే అదే మరణం. దేవుని సన్నిధిని కోల్పోవడమే మరణం, దేవుని శుద్ధించకపోవడమే మరణం. మనం ఎప్పుడైతే దేవుని శుద్ధించలేకపోతున్నామో, దేవుని సన్నిధిలో కూర్చుంటలేకపోతున్నామో, అది దానికి ఇండైరెక్ట్ గా వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఇన్ సమ్వేర్ ఇన్ సిన్. మనం ఎక్కడో పడిపోయాం పాపంలో. దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకుండా పోతుంది. దేవుని సన్నిధిలో కూర్చుంటలేకపోతున్నాం. ఏ విషయం అవ్వచ్చు,
అది వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, పోనీ సేవకుల వల్ల, ఏదైనా వల్ల మనం దేవుని సన్నిధి కోల్పోతున్నామంటే దట్ ఈస్ కాల్డ్ మనం ఎక్కడో కూడా దేశాన్నో ఏదో పాపాన్ని మన హృదయంలో ఉంచుకున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆరాధించలేకపోతున్నాం. మౌనంగా స్నేహంలో కూర్చుంటే దేవుని స్తుతి చేస్తుంటే మనం కూర్చుండకపోతున్నామంటే, మౌనంగా ఉండలేకపోతున్నామంటే అది కూడా మన విషయం. కాబట్టి మనం పరీక్షించుకునే సమయం అన్నమాట. తను కోల్పోయాడు, పాపం చేతను, అపరాధం చేతను చచ్చిపడి ఉన్నాను అని తను గ్రహించాడు. దాన్నే మారు మనసు అంటారు. తన పాప స్థితిని, తన నిజ స్థితిని గ్రహించుట మారు మనసు అంటారు అనమాట. ఈ మారు మనసు ఎవరైతే లేదో వారు ఏం చేస్తారంటే పంది పొరలేనట్టు బురదలో పొరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు, హాయిగా ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు ఎరిగిన ప్రజలు, దేవుని వస్త్రముల చేత, దేవుని రక్తం చేత కొనబడిన ప్రజలు వారు ఏం చేస్తారంటే ఆ పాపం నుంచి అసహించుకుని ప్రభు దగ్గరికి వస్తారు. తద్వారా పరిశుద్ధతను క్రీస్తు రక్తం చేత కడుక్కోవడం ద్వారా దేవుడు వారి హృదయంలో నివసిస్తాడు. కోల్పోయిన మహిమను, కోల్పోయిన దేవుడి సన్నిధిని మరలా ఎలాగైతే ప్రభు దగ్గరికి ఎలా వచ్చారంటే, యేసు ప్రభు వారికి రావడానికి ఈ లోకానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కోల్పోయిన ప్రజలతో ఉన్నటువంటి ఆ మాట్లాడదాం, ఆ ప్రభుత్వం మనం సహవాసం కలిగి ఉందామని దేవుడు ఎంతో ఆశపడినటువంటి ఆశను నెరవేర్చడానికి యేసు ప్రభు మధ్యవర్తిగా, సమాధాన కారకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను ఎంతో మురుగుగా ప్రభు వారికి కనబడుతున్నాయి. అప్పుడు యేసు ప్రభు వారు నేనున్నాను వెళ్తానని ప్రభు వారు వచ్చి ఈ లోకానికి మనకు బదులుగా మనం పొందాల్సిన శిక్షణ అంతా కూడా ఆయనే భరించారు. మేకుల మీద భరించి తన ప్రాణాలు పెట్టినప్పుడు ఆయన మనకి మురికిగా కనబడుతున్నటువంటి మన దేహం, మన హృదయాన్ని ప్రభువారు తన రక్తంతో తుడిచివేశారు, కప్పివేశారు. తద్వారా దేవుని సన్నిధిలోకి మళ్ళా ప్రభువా అని మనం వ్యక్తిగతంగా ప్రభుత్వ సన్నిధిలోకి చేరడానికి మనకి అనుమతి దొరికింది. కాబట్టి యేసు ప్రభువులు వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఇప్పుడు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం అని ఆలోచిస్తే మనకి చాలా చాలా రకాలుగా మనం దేవుడు నీతిమంతులుగా తీర్చినట్టుగా చూస్తాం. ఏంటో నీతి? రెండు నీతులు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి. ఒకటి మానవుని నీతి, అంటే ధర్మశాస్త్ర నీతి. రెండవది దేవుని నీతి. మానవుని నీతి ఏంటంటే మానవుడు చేసేటువంటి దాన కార్యాలు, అతను చేసేటువంటి భక్తి కార్యాల వల్ల మనం దేవుడిని మెప్పించవచ్చు అని అనుకుంటాడు. అయితే దేవుడు అంటున్న నీతి ఏంటంటే మానవుడు చేసే ఏ ప్రయత్నం వల్ల కూడా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మానవుడు చేసే ఏ ప్రయత్నమైనా సరే, చాలా మంది ఏం చేస్తారంటే ఎన్నెన్నో ఇప్పుడు హైందవులు అన్యులు ఏం చేస్తారంటే అన్నదానం, భూదానం, గోదానం, ఇంకా వేరే చాలా దానాలు ఉన్నాయి. అన్ని దానాలు చేస్తామంటే పుణ్యం కట్టుకోవచ్చు, నీతి కట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏ దానం చేసినప్పుడు కూడా, మన క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు. అందుకనే క్రిస్టియన్స్ బిలీవర్స్ అంటాను నేను. ఆల్ క్రిస్టియన్స్ ఎవరు కొట్టున్నారు, అందరు క్రైస్తవులు కూడా పర్లోకి వెళ్ళరు. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారే పర్లోక రాజ్యానికి వెళ్తారు. అందరు క్రైస్తవులు పర్లోక రాజ్యం వెళ్ళరు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తమ నీతిని కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచం అంతటా కూడా సూపరు అని అన్న దేవుడు నువ్వు నాకు తెలియదంటే కనుక నరకమే. ఈ లోకం అంతా కూడా మనను చాలా గొప్పగా ఎంచొచ్చు, మనం చేసేటువంటి ప్రవర్తన విషయంలో కానీ, మనం చేసేటువంటి నీతి క్రియలు బట్టి కానీ. కానీ దేవుడు నువ్వెవరో నాకు తెలియదంటే కనుక నాకు యోగ్యముగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాం. మన ఆరాధన కూడా అప్పుడే చెల్లుతుంది. చాలా మంది నీతి కార్యం ఏం చేస్తారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, మోకాల మీద ఎక్కుతారు, కాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు, లేదా ఎక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే మందిరానికి ఏవేవో కొంటూ ఉంటారు. వాటి వల్ల దేవుడు నీతికి అంచడు. అయితే ఇవ్వకూడదంటే ఇవ్వాలి. విశ్వాసం ప్లస్ నీతి ఉండాలి, వర్క్స్ ఉండాలి. అయితే ఆ దానివల్ల పరలోక రాజ్యం లేదు. కానీ కేవలము ఎందుకు వచ్చిందంటే రోమపత్రిక 3వ అధ్యాయము 24 చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము చదువు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎలా తీర్చబడ్డాం? ఇట్స్ ఫ్రీ గిఫ్ట్. ఇది చాలా ఉచితం అండి. చాలా ఉచితముగా మనం దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఆయన సన్నిధిలో మనలను కూర్చుండబెట్టాడు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో కూర్చోడానికి మనము యోగ్యులము కాదు. అతి పరిశుద్ధ స్థలము దేవుడు నివసించే స్థలం. దాంట్లోకి రావాలంటే కనుక అక్కడ చావరేవో అన్నటువంటిది, కాలుకు తాడు పెట్టుకొని, నడానికి బెల కట్టుకొని,
లోపలికి వెళ్ళేవారు. దేవుడు కల్పించడానికి యాజకుడు అది కూడా సంవత్సరం ఒకసారి వెళ్ళేవాడు. ఎందుకోసం దేవుని ఒక్కరితో సడన్గా రగులుకుంటే మనలో ఏ పాపాలు చూస్తే అక్కడికక్కడ మరణించేవాడు యాజకుడు. అంత భయంగా కలిగినటువంటి సన్నిధి దేవుని సన్నిధి అంటే, దేవుడు ఉండే స్థలం అంటే. మరి అలాగైతే మనం దేవుడి సన్నిధిలోకి వచ్చాం. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడా ఉందరో వారి మధ్యన ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. ప్రభు వారు ఇక్కడికి వస్తారు. వచ్చి చూసినప్పుడు మనం ఉండగలమా? ఆయన సన్నిధి వెలుగుకు, ఆయన పరిశుద్ధతకు మనం తట్టుకోగలమా అంటే ఏ మాత్రం కాదు. అక్కడే పడాలి. అననీయ చెప్పిన వల్లే అక్కడే పడాల్సిన పరిస్థితి. కానీ దేవుడు మనపై చూపింది ఏంటంటే ఉచితముగా ఇచ్చినటువంటి ఆ కృప. దేవుడు మీరు కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, మీ క్రియ వలన కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం చేసే ఏ క్రియ వలన కాడా వచ్చింది మనం నీతిమంతులుగా తీర్చబడమని దేవుడు లేఖనంలో తెలియజేస్తూ ఉంది. అంతేకాదు పై వచ్చిన 23 వచనం చూడండి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం పూర్వమే ఇంకా దేవుని యొక్క మహిమను పొందలేకపోయాం. పాపము చేశాం, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మనకు తెలియదు. మనం ఏం చేస్తామంటే ఒక అబద్ధం ఆడాం కదా, ఒకళ్ళని అన్నాం కదా అని మనం అంటూ ఉంటాం. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం దేవుడి మహిమను కోల్పోయాం. దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం కోల్పోయాం. మనం ఏం పెద్ద పాపాలు చేయక్కర్లేదు. చిన్న పాపం పెద్ద పాపం అని దేవుడి దృష్టిలో ఏమి ఉండదు. 51 కీర్తనల గ్రంథము 51 చూడండి. యాభై అధ్యాయము 17 చదవండి. 17 దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటని వెనక త్రోసివేసదు, నీవు దొంగలు చూసినప్పుడు వారితో ఏకీపించదు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసదు, కీడి చేయమని నీవు నోరు తెచ్చుతున్నావు, నీ నాలుక కపటము కల్పించుతున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెబుతున్నావు, నీ తల్లి కుమారుల మీద అపరాధులు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉండిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను. దేవుని మనసు వారులారా, నేను మిమ్మును చీల్చి వేయుదును, తప్పించబడవడను లేకపోవును. దేవుని కృప అంత హెచ్చుగా ఉంది మన ఎడ. దేవుని సన్నిధిలో కూర్చోండి. మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ అంటాడు కూర్చుని అంటే వాళ్ళు ఏం చెప్తారంట, సహోదరు మీద కొండలు చెప్పడమే జీవితం అయిపోయింది. మరి ఈ నోటితోనే దేవుని రూపంలో చేయబడినటువంటి మానవుని దూషిస్తాం, ఇదే రూపంలో దేవుని స్తుతిస్తామా? ఒకే పాత్రలో పాలు, అదే పాత్రలో విషం ఉంటుందా? ఒకే పాత్రలో పాలు పెరుగు కలిపి పొద్దున కలిపి పాలు కింద ఉంటుందా? ఉండదు. ఏదైనా ఒకటే ఉంటుంది మన జీవితంలో కూడా. మరి ఒకే నోటి నుంచి మనకు రెండు అసలు కుదరదు. దేవుని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయం పరీక్షించుకోండి. నిన్నటిదైనా సిద్ధపడి జనం నిన్నటినే సిద్ధం చేసుకొని మన హృదయాలు ప్రభు దగ్గర కుమ్మరించుకొని మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుని హృదయమాల ఆరాధించినప్పుడు పరిశుద్ధుడని మనం చదువుకుంటాం. ఆ పరిశుద్ధుడిని మనం పలకాలంటే కనుక మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, మనలో నీతి ఉండాలి. 10 మంది పాపం చేసే వాళ్ళు వచ్చి నువ్వు సూపర్ అంటే పరిశుద్ధుడు అంటే మనం పరిశుద్ధులు ఎలాగవుతాం? వాడి పాపంలో ఉన్నాడు. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు మనల్ని ఇక్కడ నిజముగా నా సేవకుడు, నా స్నేహితుడు అని దేవుడు సెలవిస్తే అబ్రహాం అన్నట్టు అది గొప్ప. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ లోతు ఆ ఏరియాలో ఉన్నట్టు, సొదొమ గొమొర్రాలో ఉన్నట్టు ఆ ప్రజలందరూ కూడా ఎంతో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నవా. వారు లోతుని పొగిడితే అతను పాపంలో ఉన్నట్టే. కాబట్టి మనం జాగ్రత్తలు చూసుకోవాల్సిన దేవుని సన్నిధిలో కోల్పోయిన దేవుని మహిమను మళ్ళా పొందడానికి ప్రభు వారు తన కృపను అనుగ్రహించాడు. ఇది నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాగా అంటే దేవుని యొక్క కృప చేతనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. తర్వాత ఆయన రక్తం వలన రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వలన
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన విలువైన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన యొక్క రక్తం చెల్లించలేదు, మనం ఏదేదో చేయలేదు. ఆయన రక్తం వలన మాత్రమే మనము విమోచింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా ఉంటేనే ప్రభువుని ఆరాధించగలం. ఆరాధన చెల్లించదు లేదంటే కనుక ఈ శ్రామ కూడా దాటదు మనం అనుకోవచ్చు, కానీ దాటదు. ఎందుకంటే దేవునికి కావలసింది ఏంటంటే మన నోటారా హృదయమారా ప్రభుని ఆరాధించాలని ప్రభు అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయకపోతే పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధుడు 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 అంటే అక్కడ అదే పని. దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఈ లోకంలో గ్రహించలేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛాన్స్ లేదు. భూలోకంలో ఉన్నప్పుడే మార్పు చెందాలని ప్రభు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం చేత మనకు విమోచన, ఆ నీతిని అనుగ్రహించినట్టుగా చూస్తాం. అంతే కదా, ఆయన కృప చేతనే. టైటిల్ తీతుకు 3:7, తీతుకు పత్రిక 3:7. చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులము, చాలు, ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాం. దేని చేత నీతిమంతులు తీర్చబడ్డాం? ఆయన కృప చేత. ప్రభువాన్ని మనం ఆరాధించాలి. ప్రభువా, ఇది నేను కేవలం నీ కృప, నా నీతి కాదు, నా యొక్క భక్తి కాదు నాయనా, నా శక్తి చేత కాదు, ఇది నీ ఉచితమైన కృప. ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడిని చేర్చుకోవడానికి కారణం ఏంటి? ఆయన దగ్గర ఏమైనా అర్హత ఉందా? మురికి వస్త్రములు పంది దగ్గర తినడానికి ప్రయత్నం చేసి అయినా దొరకలేదట. పందుల దగ్గర తిరిగితే ఏమవుతుంది? పంది వాసన, ఆ మురికి వాసన, ఆ స్నేహితులు వెచ్చలవిడైన జీవితం జీవించాడు, అంతేనా? అలాంటి కంపుకొట్టిన జీవితం వస్తే అక్కడ తండ్రి ఏం చేశాడండి? తండ్రి దూరంలో నిలబడి ఆడి మీద నీళ్ళు పోయండి, శానిటైజర్ అయినా అన్నాడా? ఏమన్నాడు? చూడండి ఒకసారి, లోకస్వార్త 15 తన ఇంటికి వచ్చినప్పుడు 20 ఈ తండ్రి ఎవరంటే మన దేవుడు యేసు ప్రభువు సాదృశ్యం. చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. కంపుకుంటున్నాడు. ఎవరైనా ముద్దు పెట్టుకుంటాడండి? కుమారుడితేనే. దేవుని యొక్క ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. తండ్రి వాడిని చూచాడంటే ఏంటి? తను అక్కడ కొండ మీద కట్టుకున్నాడు ఇల్లు, తను రావడం చూశాడు, వస్తుంటే అంటే చూశాడంటే ఏంటి? దాసు చూడలేదు, తండ్రి చూశాడు. అంటే తండ్రి వెయిటింగ్ ఫర్ హిమ్. దేవుడు వేసి ఉన్నాడు. ఎవరి కోసం? తన కుమారుడు, తన కుమార్తె మనం అనుకోవచ్చు వస్తారేమో అని ప్రభువారు వెయిట్ చేస్తూ ఉన్నారు. కనులు ఆదరించి చూస్తున్నాడు. దూరంగా ఉండగా చూచి, ఎవరు చూశారు? తండ్రి చూశారు. చూచి ఆయనే కనికరపడి ఎవరు పరిగెట్టుకొచ్చారు? కుమారుడు కాదు, ఎవరు? తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి వాని మీద పడి వాడి మీద ముద్దు పెట్టుకుని, ఎంత ప్రేమ! దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుని ఇచ్చుటకు ఆయన వెలుతీయలేదు. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనం పాపంతో ఉన్నా సరే, మురికితో ఉన్నా సరే, దేవుడు తన కరుణను కృపను చూపించాడు. ఆయన రక్తం చేత మనను విమోచించాడు, ఆయన కొన్నాడు. ఆ ప్రేమను మనం చూడాలి. అలాగే 5వదిగా బై ఫెయిత్, రోమా 5:1. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి సమాధానము కలిగింది. విశ్వాసము ద్వారా అయినటువంటి నీతి. ఈ విశ్వాసం మనలోకి ఎలా వచ్చింది? మనలో ఎలా కలిగింది అంటే విశ్వాసం అనేది కూడా ఒక వరం. 1 కొరింథీ 12:9. 1 కొరింథీ 12:9. మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును చాలండి. ఆత్మ వలన ఏమొస్తుందట?
విశ్వాసము. ఇదొక వరం, వన్ ఆఫ్ ద గిఫ్ట్స్, దేవుడు ఇచ్చిన వరం. మనకు విశ్వాసం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది అంటే కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన వరం, దేవుని ఆత్మ వరం అంటుంది. దేవుడు మనలో ఉన్నప్పుడు, రక్షింపబడినప్పుడే, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడే తన ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మను అనుగ్రహించినప్పుడే దేవుడు వరాలు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వరాలు అంటే చాలా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత అనుగ్రహిస్తాడు అన్నమాట, మనం నిజంగా రక్షింపబడితే. కాబట్టి విశ్వాసము వల్ల ఆయన కూడా, ఆ విశ్వాసం ఆయన అనుగ్రహించాడు. ఆ విశ్వాసము కనపరచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రభు సన్నిధిలో కూర్చుండబెట్టాడు ప్రభుని ఆరాధించడానికి. తర్వాత రోమపత్రిక 8:30 ఆయనే మనల్ని పిలిచాడు. మరియు వారిని పిలిచాను. రోమపత్రిక 8:30 తీనాల కోసం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చదువు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుడే పిలిచాడట. ఎవరినైతే దేవుడు ఫస్ట్ నిర్ణయించాడు, ఫస్ట్ నిర్ణయించుకున్నాడు ప్రభువారు, నా సన్నిధిలో ఉండడానికి ఎవరు యోగ్యులు అని చూశాడు. చూసి దేవుడు మనం నిర్ణయించుకున్నాడు. రెండో భాగం ఏంటంటే ఆయన మనల్ని పిలిచాడు. హీ కాల్డ్. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఈ సన్నిధిలో ఉన్నాం. మన ఊరికినే వచ్చింది కాదు ఈ రక్షణ, ఏదో అనుకోకుండా మనం ఏదో చేయడం వల్ల వచ్చింది కాదు. ప్రభువారు మనల్ని పిలిచాడు, చూశాడు, నిర్ణయించాడు. ఈమెయితే నా సన్నిధిలో యోగ్యురాలు, యోగ్యుడు అని దేవుడు ఎన్నుకున్నాడు. మూడవది ఏంటి? ఆయన పిలిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని కనపరుస్తాడు, తన మహిమను అనుగ్రహిస్తాడు. మహిమను అనుగ్రహించినట్టు ఆ మహిమలో మనల్ని కూడా ఉంచుతాడు. తేజోవాసున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో దేవుడు మనల్ని కూడా స్వాస్థ్యముగా మనకు అనుగ్రహించడానికి ఇష్టపడిన దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నీతి మనము ఊరికనే మన క్రియలను బట్టి కాదు, కానీ ఉచితముగా తాను అనుగ్రహించాడు. మనం ఆ తప్పిపోయిన కుమారుడు వల్లే ఎందుకు పనికి రాకుండా ఉన్న మన జీవితంలో దేవుడు తన నీతిని నింపాడు, తన యొక్క ఫ్రీ గిఫ్ట్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడు విషయంలో కిందకు వస్తే, ఆ తండ్రి ఏం చేశాడు? ఒక కోడెను వధించాడు. వధించి అందరూ తిన్నారు. మనం కూడా ఆ పాప పరిహారాన్ని బలిగా ఏమనుగ్రహించాడు తండ్రి? యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. మనకు బదులుగా అక్కడ పెద్ద విందు జరిగింది, మనకు విమోచన అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు. తద్వారా తండ్రి అని మొదలుపెట్టడానికి మనము ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నాం. కాబట్టి దేవుడి ఇంత ధన్యత అనుగ్రహించిన మనం సామాన్యమైన మన ప్రజలు కాదు, దేవుని చేత పిలువబడ్డవారు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు. దేవుడు మనపై కనుదృష్టి ఉంచడానికి మనం ఏమాత్రం యోగ్యులు నీతిమంతులు కానప్పటికీ మనల్ని నిర్ణయించాడు. అందుకని అంటాడు దేవుడు, భూమి కొనల్లోంచి పిలుచుకున్నవాడా అన్నాడు. ఏం చేస్తాం? నేను ఎక్కడి నుంచో నేను పిలుచుకున్నాను, చూశాను, చాలా అంత భూమి అంతా ఎదిగాను, ఎవరైనా కనబడుతుందేమో అని. అప్పుడు నువ్వు కనబడ్డావు, నేను కనబడ్డాను. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, తన ఆత్మతో నింపాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనం చూసుకున్నాడు. 103 దావీదు కీర్తన. ఒకటి, 2, 3. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు, సమాధి నుండి నీ ప్రాణంలో విమోచించున్నాడు, కరుణా కటాక్షం నుండి కిరీటంగా ఉంచుచున్నాడు. దేవుడు 10వ వచనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. మనం చేయగానే పాపం చేయగానే, పూర్వం ఇంతకుముందు ధర్మశాస్త్ర ప్రకారం అయితే వెంటనే పాపం చేయగానే దేవుడు వెంటనే కొట్టేవాడు, మొత్తేవాడు, వెంటనే మరణం. గొరుక్కునేవారు ఇజ్రాయేల్, గొరుక్కున్నా చనిపోయేవారు, సనుక్కున్నా చనిపోయేవారు. మరి ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్న, బయటకు కూడా మాట్లాడలేదు, పాపం చేస్తున్నా కానీ దేవుడి కృప మనపై అంత ఎక్కువ ఉందంటే కారణం ఏంటంటే దేవుడు మహాకృపే. అయితే కృప కొంతకాలం ఉంటుంది, అది దేవుడు తరుణాలు ఇస్తాడు. 1 మారు, 2 మారు, 3 మారు, మాట మాటికి దేవుడు రాజ్యమాట. దేవుడు అయితే నేను విడిచిపోతాడు,
లేదంటే కనుక నిన్ను వదిలేస్తాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు. ఈ దినాల్లో చాలా మంది పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క భయం లేదు, దేవుని యొక్క ప్రేమను గ్రహించట్లేదు. ఆ కలువరిశిలలో ఆయన మన కొరకు ఆ 3 మేకుల మధ్యన వేలాడించాడు. ఎందుకోసం అంటే మనల్ని రక్షించాలని. ఆ రక్షణ ద్వారా మనం పొందుకున్న నీతిని మనం జ్ఞాపకం చేసుకుని గ్రహించి, ప్రభువా నీవు నా కొరకు ఉచితంగా చేసినటువంటి ఈ కృప ఎంతో గొప్పదయ్యా అని మన పరిశుద్ధులతో పాటు కూడా మనం కూడా నోరుకెళ్ళి, ప్రభువా నీవు గొప్ప దేవుడు అని ఆయన ఆరాధించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మన నోటి స్థుతులు ఆయనకి ఇష్టం. అందుకనే యెషయా గ్రంథము 43:7 చూస్తే, నా మహిమ నిమిత్తము, యెషయా గ్రంథము 43:7, నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని నా నామం పెట్టబడిన వారందని చెప్పించింది. ప్రభు నామం మనపై పెట్టబడింది. మనం ఎవరు వారం అంటే యేసుక్రీస్తుల వారు. మనం ఎవరంటే దేవుని ప్రజలం, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని కుమారులు. నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నా. మరి దేవుని మహిమ పరిచే వారు ఉన్నామా? దేవుని కనపరిచే సమయం ఇది, దేవుని సన్నిధించి దేవుని ఆరాధించే సమయం. కాబట్టి మనమందరం కూడా మన హృదయాలు ప్రోక్షించి, ప్రభువా నీకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అని తెలియజేస్తాం. మొట్టమొదటిది యేసు ప్రభు వారు తన కృప చేత రక్షించారు, విశ్వాసం వలన రక్షించారు, ఆయన రక్తం వలన రక్షించారు. ఆయనే మనను పిలుపు వలన మనల్ని రక్షించడం అంటే నీతి మనకి అనుగ్రహించాడు. ఆయన రక్తము, ఆయన కృప, విశ్వాసము, ఆయన పిలుపు వలన నీతి ప్రభు వారు మనకి అనుగ్రహించాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. అందరూ కూడా